దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, దైవ వాక్యాన్ని వింటూ ఆశీర్వాదం పొందుకుంటున్న వారులారా, మీ అందరికీ కూడా శుభం శుభం శుభం. దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని వింటున్న మీరు ఈ యొక్క మా జీసస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని విన్న మీరు మా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంతవరకు ఎవరైనా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సహాయం మాకు అందించవలసిందిగా మా ఛానల్కి కోరుకుంటూ ఈరోజు వాక్యంలోకి వెళదాం. దేవుడు ఏమని మాట్లాడాడు? క్రీస్తు వారు ఆయన తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆయన తిరిగి తండ్రి దగ్గర వెళుతున్నప్పుడు చివరిగా చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా చెప్పిన మాట ఏంటి? ఆ మాట అంటే మొదటగా వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, నేను మీకు ఏ సంగతులను గూర్చి బోధించుతునో ఆ సంగతులన్నీ మీరు గైకొని వారికి బోధించండి. సదాకాలం నేను మీతో ఉన్నవాడినని వారికి చెప్పండి అని శిష్యులతో చివరిగా చెప్పిన మాట అది. వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి తండ్రి, వందనములైనా ఈ యొక్క సమయంలో వాక్యమే దిగొచ్చి నాతో మాట్లాడుతున్నందుకు వందనములు. అయ్యా, నీ జ్ఞానం మాకు దయచేయండి. చెప్పుటకును గ్రహించుటకును నీ దివ్యమైన అమూల్యమైన జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని సర్వాధికారి యేసయ్య క్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఇక వాక్యంలోకి వెళితే ఇది ఎప్పుడు చెప్పిన మాట? ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితం, అనగా క్రీస్తు మరణించి మరలా తిరిగి లేచి మహిమ శరీరంతో శిష్యుల మధ్యలో సంచరించి అతడు తన తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కనుక తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అనగా మహిమ శరీరంతో తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు శిష్యులను బలపరిచి, శిష్యులకు బోధించి, శిష్యులకు పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆయన వారిని దీవించి ప్రపంచానికి చెప్పమన్న మాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని చెప్పమన్నాడండి? నేను, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్త చేసినట్టుగా మన అందరికీ తెలుసు కదండి. ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలు అయినప్పటికీ కేవలం ఆయన సువార్త భారాన్ని మోసుకొని వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి తన తండ్రి చెప్పిన మాటలు చెప్పిన మాత్రం కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. అంటే 3 సంవత్సరాల 6 నెలలు అని స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఈ 3 సంవత్సరాల 6 నెలల్లో చివరి గడియలో ఆయన చెప్పిన మాట ఏంటంటే శిష్యులకు, నేను మీకు ఈ 3.5 సంవత్సరాలలో ఏదైతే బోధించున్నానో, ఏదైతే చెప్పానో, ఏ ఆజ్ఞ అయితే మీకు ఇచ్చి ఉన్నానో అవి వారికి బోధించండి. 1వ పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే సదాకాలం నేను మీతో ఉన్నవాడును అని వారికి చెప్పండి. ఎవరు వీరు? ఎవరండి వీళ్ళు? ఎవరికి చెప్పమన్నాడు? ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో మహిమ శరీరంతో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు, ఓకే. తనకు అప్పగించిన పని చేసే శిష్యులు కూడా వాళ్ళు ఏమయ్యారు? ప్రభు కోసం వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళు లేరు. పోనీ అప్పుడున్న ప్రజలు లేరు, అప్పుడున్న యూదులు లేరు. ప్రాంతాలు ఉన్నాయి. యూదా రాజ్యం ఉంది, యెరూషలేము ఉంది. యెరూషలేము చుట్టూ ఉన్న ఆ యొక్క గ్రామాలన్నీ ఉన్నాయి. అలాగే ప్రభు సంచరించింది, శిష్యులు బోధించింది, ప్రభువుని సిలువ వేసింది. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈరోజు. కానీ వారు లేరు. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే వారికి బోధించండి, వారికి చెప్పండి. ఎవరు వీళ్ళు? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు అడుగుతున్నాను, ఎవరండి వీళ్ళు?
అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం కాదండి పాస్టర్ గారు, అన్యులు. ఎవరు? అన్యులు. తప్పు. మనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు చెప్పిన మాటలో మర్మం ఏంటంటే సదాకాలము మీతో ఉన్నవాడును అనువాడను. భూమి ఆకాశము గతించిపోయినా నా మాటలు గతించవు అని తండ్రి చెప్పిన మాటను జ్ఞాపకం చేసిన క్రీస్తే మరలా మనకి ఇక్కడ చెప్తున్నాడు, ఆకాశం భూమి కలిసిపోయినా కొత్త ఆకాశము కొత్త భూమి పుట్టినప్పుడు కూడా నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను. ఎందుకంటే నేను సజీవుడైన దేవుణ్ణి అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. సజీవుడైన దేవుడిని ఆయన శరీరంతో ఉన్నప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాడు, నేను సదాకాలం మీతో ఉన్నవాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన బాధల్లో, వేదల్లో, శోధనలో, మన కష్టాల్లో, కన్నీళ్ళలో అన్ని విషయాలు కూడా మనకి సహాయం చేసే సహాయకుడిగా ఉన్నాడు. మన భారాన్ని ఆయన భుజాల మీద వేసుకొని మోసేవాడు ఉన్నాడు. భారం మోసేవాడైన మనకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన చేతిలోంచి నోటి మాటలోంచి అనుగ్రహించిన వాడు, ఆశీర్వదించేవాడు, అభిషక్తుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకే ఆయన అంటున్నారు, శిష్యులకు అప్పగించిన పని వారు చేశారా? ఖచ్చితంగా చేశారండి. 12 మంది 12 మూలాలకు వెళ్ళారు. ప్రపంచానికి 12 మూలలు ఉన్నాయి. 12 ఎల్లలు ఉన్నాయి. దిక్కులు కాదు, నక్షత్రాలు కాదు. ప్రపంచానికి 12 మార్గాలు ఉన్నాయండి చుట్టూరు. మధ్యలో ఏముంది? నజరేత్ అనే ఊరు ఉంది. ఆ ఊరు చుట్టూ 12 మార్గాలు ఉన్నాయి. ఈ 12 దారుల్లోంచి వెళ్ళి కూడా 12 మంది శిష్యులు చెప్పారు. మన దేశానికి వచ్చింది థామస్ గారు. మద్రాసుకు వచ్చి ఆయన క్రీస్తు కోసం బోధిస్తుండగా, ఇప్పుడు ఎలాగైతే వారవలేని మనుషులు ఉన్నారో అప్పుడు కూడా వారవలేని శాస్త్రులు ఆయన మద్రాసులో హతమార్చారు. అయినా ఆయన అంటున్నాడు, సదా మీతో ఉన్నవాడును అని వారికి బోధించండి. ఎవరు వీరంటే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు ఎవరంటే మనకి అన్యుల మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. ఎందుకంటే క్రైస్తవులకు అలవాటు ఏంటంటే మనం ఏం చేసినా సరే వాళ్ళ మీద పడిపోతాం. తప్పు. ప్రభు వారిని దూషించమని, వారిని వేలు పెట్టి చూపించమని అనలేదు. ఎవరు వీరు? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒకసారి. అక్కడ ఏముందో, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరు నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏముందండి అక్కడ? మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరు నేటి వరకు సజీవులై ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న తరానికి, ఈరోజు బ్రతుకుతున్న వారికి వాక్యం. అది మర్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం ఇష్టపడుతున్నారు. ఆయన కోసం కీర్తించడం అనగా పాటలు పాడడం ఇష్టపడుతున్నారు. వాయించడానికి ఇష్టపడుతున్నారు. లేక ఆయన మాటలను ప్రకటించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన సువార్త చేయడానికి ఇష్టపడుతున్నారు. టోటల్గా ఆయనలో రక్షించబడడానికి ఇష్టపడిన మనమే ఈరోజు బ్రతుకున్న వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు, మీ దేవుడిని యెహోవాను హత్తుకోవడం అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాము, ఆయన వాక్యాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాము, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, ఆయన మార్గంలో నడుస్తున్నాము. కనుక ఇప్పటి వరకు మనం బ్రతుకున్నాము కనుక ఈ మాటలు మనకే. అర్థం చేసుకోండి. మనకున్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళన్నీ తీసేసి మనం చీకటిలో జీవిస్తుండగా వెలుగులోకి నడిపించి, వెలుగునే ఆ యొక్క మహిమను మనం ఉంచి, మహిమ వస్త్రం మనకు ధరించి, మన అన్ని విషయాల్లో కూడా సహాయం చేసి, ఆయన చివరికి ఏం చేశారండి? ఆయన పాత్రగా మనం వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా మీరు ప్రియ సహోదరులారా, నీవు ప్రార్థన చేస్తున్నావంటే, దేవుని మాట వింటున్నావంటే, దేవుని పాట పాడుతున్నావంటే, దేవుని యొక్క మాట నీ నోట్లోంచి వస్తుందంటే నీవు ఒక పాత్రవి, నేను ఒక పాత్రని.
మనం అందరం కూడా పాత్ర అనగా ఒక గిన్నె కదండి, ఒక వస్తువు. ఇంకా సులువుగా చూసుకున్న ఒక వస్తువులు ఉంటాయి కదా మన ఇంట్లో. ఎందుకంటే వంట చేసుకోవడానికి ఒకటి ఏంటి, వంట చేసేదాన్ని వేసుకొని తినడానికి ఒకటి, మనకు దాహం వేస్తే పానం తాగడానికి ఒకటి, అంటే ఇట్టి ప్లేటు, గ్లాసులు, గిన్నెలు, ఇవన్నీ పాత్రలు. మనం కూడా దేవుడి చేతిలో పాత్రలమే. నువ్వు పాట పాడుతున్నావా, నీవు ఒక గాయకుడివి. బోధిస్తున్నావా, నీవు ఒక బోధకుడివి. బోధ వింటున్నావా, నీవు వినగలిగేవాడివి. నువ్వేదైతే చేస్తున్నావో దేవుడి కోసము, నీ ఒక పాత్రగా నిన్ను ఆయన మలుచుకున్నాడు. ఎలా మలుచుకున్నాడు? ఎందుకు పనికిరాని మన పాపపు జీవితాలను క్షమించి, ఎందుకు పనికిరాని మనల్ని ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి, ఎందుకు పనికిరాని నీకు ఒక మార్గాన్ని చూపించి, అందరూ దూషిస్తున్నా సరే ఆయన ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి త్యాగం చేసిన క్రీస్తు నిన్ను నన్ను మనందరూ కూడా ఒక పాత్రగా వాడుకుంటున్నాడండి. అందుకే సదాకాలం మనతో ఉన్నవాడు అన్నాడు. నీ తల్లి నిన్ను విడిచినా, తండ్రి విడిచినా, నీ యొక్క కుటుంబం నిన్ను విడిచినా, నీ బంధుమిత్రులు నిన్ను విడిచినా, నీ స్నేహితులే నిన్ను దూషించినా, నా ప్రియకుమారుడా నీవు నాకు కావాలి, నేను ఎప్పుడూ నీతో ఉంటాను. సదాకాలం అనగా నిత్యము మనతో ఉన్నవాడని అర్థం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకుంటున్నాడంటే, నీ దేవుడని యెహోవాను నీ వద్దకున్నందుకు నేటి వరకు నువ్వు బ్రతుకున్నావు. అది సంగతి. ఎందుకురా బాబు నేను బ్రతుకున్నానని ఒక ఆలోచిస్తే చాలామందికి అనాలోచన వస్తుంటుంది. ఏంటంటే, నేను శరీర బలం కలిగిన వాడిని. ఏంటండి శరీర బలము? నా దగ్గర కావాల్సినంత ఆస్తి ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, మేడం ఇద్దరు ఉన్నాయి నాకు, నేనంటే సమాజంలో పెద్ద పేరు ఉంది. ఏమి నేను బ్రతికించవు? ఓ సహోదరుడా, ఓ కుమార్తె, ఏమి నేను బ్రతికించవు? నీవు దేవుడితో ఉంటే, దేవుడు నీతో ఉంటే నువ్వు బ్రతుకుతావు. ఒక వ్యక్తి అంటాడు కదా, నా ప్రాణమా తిని తాగు సుఖించు అన్నాడా లేదా? అన్నాడు కదండి. ఏమన్నాడు? తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా చక్కగా తిను, చక్కగా తాగు, హాయిగా సుఖించు. మంచిదే. చివరిలో ప్రభు ఏమన్నాడు? వెర్రివాడ, ఈ రాత్రి కాల సమయంలో నిన్ను నేను పిలిస్తే నీ కథ ఏంటి? నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఏంటి? నా అనుకున్న వారందరూ ఏంటి? అందుకేనండి మనిషిని దేవుడు, గమనించండి మీరు, మనిషిని దేవుడు ఒంటరిగా తీసుకొచ్చాడు. వెళ్ళినప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోతాడు. ఈ చిన్న సత్యాన్ని తెలుసుకోలేక మధ్యకాలంలో మనం ఏమవుతామంటే, మనం ఏదో ఊహించుకుంటాం. ప్రతి సహోదరులారా, మరొకటి నేను చెప్తున్నాను, ఈ ఛానల్ ద్వారా, ఈ వాక్యం ద్వారా, దేవుడి మాట వినడానికన్నా, దేవుడి మాట చెప్పడానికన్నా, దేవుడి కార్యాలు పాల్గొవడానికన్నా, దేవుడితో సహాయం చెయ్యాలన్నా నీవు అదృష్టవంతుడై ఉండాలి. అది దేవుని వాక్యం చదవడానికి నీ కళ్ళు, దేవుని మాటలు వినడానికి నీ చెవులు, దేవుని మాట పలకడానికి నీ పెదవులు, నీ నాలుక, దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించడానికి నీ మనస్సు అదృష్టం కలిగి ఉండాలంటే నేనైతే. నీ ఇంట్లో నీ కుటుంబం అంతా ఉందే, నీ అక్క ఉంది, నీ చెల్లి ఉంది, నీ తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, నీ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. నిన్నెందుకు ఎంచుకున్నాడు దేవుడు? వారు ఎందుకు ఎంచుకోలేదు? అంటే నీవు నచ్చావు ఆయనకి, నీవు నచ్చావు, నువ్వు ఇష్టపడ్డావు, నిన్ను ఇష్టపడ్డాడు, అందుకే నేను ఎంచుకున్నాడు దేవుడు. అందుకే నువ్వు ఆయన ఒక కార్యం చేయడానికి సిద్ధపడ్డావు, అందుకే ఆయన నీవు హద్దుకున్నావు అనగా వాక్యాన్ని ఇష్టపడ్డావు కనుక నీవు సజీవుడిగా ఉన్నావు ఈ రోజు వరకు. అది జ్ఞాపకం చేసుకోండి. చాలామంది చాలా మాటలు చెప్తూ చాలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. నేను అలాగండి, నాకున్న ఆస్తి ఇది, నాకున్న అంతస్తు, నాకు ఏదైనా ఆపదిస్తే 100 మంది వస్తారండి, నాకు ఏమి లోటు లేదండి, అందుకే నేను ఇంత ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటాము. మంచిది, అది మానవుని యొక్క స్వభావం, బుద్ధి. కానీ ఒక్కటి ఇక్కడ మర్చిపోతున్నావు ఏంటంటే, నీవు ఎలా ఉన్నావంటే కారణం ఏంటంటే, నీవు దేవుని యొక్క మాట వింటున్నందుకు, ఆ మాట వింటున్నందుకు నీకు బహుమానంగా ఏమిస్తున్నాడంటే తన ఊపిరిని ఇస్తున్నాడు, మరొక దినాన్ని ఇస్తున్నాడు, మరొక గంటని ఇస్తున్నాడు, మరొక నిమిషాన్ని దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. ఇదే విషయం. అది ఇక్కడ అంటున్నాడు, సదాకాలం మీతో ఉన్నవాడు నేనని
వారికి చెప్పండి. అంటే గ్రహింపలేని వారికి, లేక ఇప్పటివరకు బ్రతికున్న వారికి. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టుగా 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మాట ఆ రోజు మనుషులు కానీ, ఆ రోజు యూదులు కానీ, ఆ రోజు శాస్త్రులు కానీ, ఆ రోజు పరిచారకులు కానీ, ఆ రోజు సుంకులు కానీ ఈరోజు లేరు. ఉన్నారా? దేశాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశం ఉంది, పాలస్తీన్ దేశం ఉంది, ఈజిప్ట్ ఉంది, ఏంటి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉన్నాయి. కానీ ఆనాటి మనుషులు ఇప్పుడు ఉన్నారా? అంతవరకు ఎందుకండి? మీ మీ ముత్తాత, మీ ముత్తాత, మీ తాత ఉన్నారు ఇప్పుడు? నీవు ఉన్నావు. కారణం ఏమిటంటే నీవు దేవుని ప్రేమిస్తున్నావు కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే చాలు. అందుకే ఈయన అంటున్నాడు, నేను మీకు ఏ సంగతి అయితే చెప్పినా అవన్నీ కూడా వాళ్ళకి చెప్పండి. అంటే వాళ్ళు ఎలా చెప్పారు? అదే మనం చదువుతున్న గ్రంథం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా నేర్చుకుంటున్నాం మనం అంటే విద్య ఎలా నేర్చుకుంటాం? ఒక గ్రంథంలో రాయబడిన మాటలు మనం చదువుతూ దాన్ని గ్రహించుకుంటాం. అంటే ప్రభు మనతో మాట్లాడుతున్నట్టు, ప్రభు మనతో ఉన్నట్టు దీనికి అర్థం. అది ఎవరికి? ఎందుకు సజీవులుగా ఈ రోజు వరకు బ్రతుకున్నావంటే నీవు దేవుడిని ప్రేమించగలిగినా బ్రతుకున్నావు, లేకపోతే నువ్వు ఉండవు. ఒకవేళ బ్రతుకున్నా చనిపోయేవాడితో సమానం. ఎందుకు? ఆయన మాటకు విలువ లేదు, ఆయన మార్గాన్ని అనుసరించవు, ఆయన చెప్పిన ఏ పని చేయవు కనుక నువ్వు బ్రతికిన మృతుడువే. అందుకే ఒక మహాపురుషుడు అన్నాడు, బ్రతికి ఉన్నామని పేరే కానీ, ఏంటండి, బ్రతికి ఉన్నామని పేరే కానీ నీవు మృతుడువే అన్నాడు ప్రకటన గ్రంథంలో. యోహాను గారు రాసిన ఆ యొక్క గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు బ్రతుకున్నా కానీ చచ్చిపోవడంతో సమానమే. ఎందుకు? నువ్వు దేవుడిని అంగీకరించలేదు కనుక, దేవుని యొక్క మాట వినలేదు కనుక, దేవుని పని చేయడానికి నీ మనసును తీసుకెళ్ళలేదు కనుక మార్గంలోకి నువ్వు బ్రతికే ఉన్నావు. కానీ నువ్వు చనిపోయిన వాటితో సమానం అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి మార్గంలో మనం ఉండకూడదు. అందుకే అక్కడ అంటున్నాడు, నీ దేవుడు నీ యెహోవా మాట నువ్వు వినునందున నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. దేవుని యొక్క మార్గంలో నడిచినందున నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క పని చేస్తున్నందున ఇదిగో నీకు జీతం ఇస్తున్నాడు. ఆ జీతమే ఆరోగ్యము, ఆయుష్కాలము, అన్నపానములు, సిరి సంపదలు, కుటుంబము. ఇలాగిస్తున్నాను మీకు ఆశీర్వాదం. 5 ఏంటి? ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, అన్నపానములు ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు, కుటుంబాలు ఇచ్చాడు. ఇది జ్ఞాపకం చేసుకుంటే చాలు. కానీ ఈరోజు మనిషి ఎలాగైపోయాడంటే గర్విష్ఠుడు అయిపోయాడు, అహంకారులై తిరుగుతున్నాం. ఇప్పుడు సంగమా వద్దు. క్రీస్తు ప్రభు వారికి చివరి మాట చెప్పింది ఇదే. ఈ మాట చెప్పి తన తండ్రి దగ్గరికి మేఘాలలో వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా వస్తాడు. ఎప్పుడు వస్తాడు నీకు తెలియదు, నాకు తెలియదు. అసలు వచ్చినప్పుడు మన సజీలుగా ఉంటామో లేదు కూడా మనకు తెలియదు. కానీ మన ఆత్మ మాత్రము మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటుంది. ఇది సత్యం. అందుకే ఆయన అంటున్నాడు, సదాకాలం మీతో ఉన్నవాడు నేనేనని వారికి చెప్పి వారికి బోధించండి ఓ శిష్యులారా అని వారందరికీ చెప్పి వారి మధ్య నుంచి ఆకాశంలోంచి వారు చూస్తూ ఉండగా ఆకాశంలోంచి మేఘార్హుడైన దూతలు కొనిపోబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులారా, ఈ యొక్క మాటలు వింటున్న మీరు ఇంతవరకు ఎందుకు నువ్వు బ్రతుకున్నావో, ఏం చెయ్యాలని నువ్వు బ్రతుకున్నావో, ఎందుకు నేను బ్రతికించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని దావీదు యొక్క కుటుంబం ఈ అన్నమాడుగులు అన్నారు. చివరివాడు 7గురిని ఎందుకు ఎంచుకోలేదు ప్రభు? వారికి అవసరం లేదు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను కానీ దేవుని యొక్క పనిని కానీ చెయ్యాలని ఆ రోజుల్లో వారికి అనిపించలేదు. కానీ ఒక దావీదుకి అనిపించింది. దావీదు ఆయన స్తుతిస్తూ కీర్తించాడు కనుకనే, దావీదు ఇష్టంగా ఉన్నాడు కనుకనే దావీదుని ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. ఈరోజు నువ్వు హెచ్చించబడుతున్నావా నా ప్రియ కుమారుడా, కుమార్తె? హెచ్చించబడుతున్నారా? మీరు మీ కుటుంబాలు హెచ్చించబడుతున్నాయా? మీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటున్నారా? మీ బిడ్డలు మంచి చదువుకుంటున్నారా? మీ బిడ్డలు ప్రభువులు ఎదగగలుగుతున్నారా? మీ కుటుంబం అంతా కూడా ప్రభువుని అంగీకరించబడుతుందా అని ఒకసారి ప్రశ్నించుకుంటే అది మీకు ప్రభుకు మాత్రమే తెలుసు. అందుకే నేను అంటాను, ప్రియ సహోదరులారా, ఎప్పుడు మనతో ఉన్నవాడండి.
కానీ ఒకటే, మనకు బాధ కలిగిందని, కష్టం కలిగిందని, ప్రభు నన్ను చూడట్లేదేమో, ప్రభు నా మాట వినట్లేదేమో, ప్రభు నా ప్రార్థన వినట్లేదేమో, ప్రభు యొక్క కృప నా మీద లేదేమో అన్న అనుమానం మనకొద్దు. కానీ కష్టాలు వస్తాయి, కష్టాలు పడుతున్నాం. ఆల్రెడీ మనం అందరం కూడా కష్టాలు పడుతున్నాం. కష్టాలు పడుతున్నాం, రోగంతో యుద్ధం చేస్తున్నాం, మరణంతో యుద్ధం చేస్తున్నాం, అప్పులతో యుద్ధం చేస్తున్నాం. రకరకాలైన బాధలతో కుటుంబ పరంగా మనం యుద్ధం చేస్తున్నాం. కానీ ఆ యుద్ధం చేయించింది ప్రభువే. ఆ యుద్ధంలో జయం కలిగించింది కూడా ప్రభువే. ఎప్పుడు మనం అవిశ్వాసంగా కాకుండా విశ్వాసంలో ప్రభు సదాంగాలు మాతో ఉన్నావు కనుక, మా పాపాలు ఊబులోంచి నీవు పైకి లేపుతున్నావు గనక, మా కష్టాల కడలోంచి నీవు తప్పిస్తావు గనక, నీ మీద మేము ఆనుకున్నాం కనుక తండ్రి, నీకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకుంటున్నందుకు గాను ఇదిగో నాయన, నీవు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఈ కృపలకు అనుగ్రహించంటే ఖచ్చితంగా సదాకాలం మనతో ఉంటానని చెప్పిన క్రీస్తు యొక్క మాట నెరవేర్చి మనము ఈ భూమి మీద సజీవులుగా ఉన్నంతకాలం కూడా మనతో ఉండి మనకు చేయవలసిన కార్యాలన్నీ చేసి రేపటి దినాన మధ్యాకాశంలో కూడా మనకు ఆయన న్యాయం చేస్తాడు. దేవుడి యొక్క మాటలు వింటున్నాం, మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, వందమునైనా ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రములు. నిజమైన నీవు చివరి గడియలు చెప్పిన మాటలు తండ్రి నాయన, మేము బ్రతుకున్నంతకాలం కూడా విడవక ఎడబాయక తండ్రి యేసయ్య, నీతో సహవాసం కలిగిన తండ్రి యేసయ్య. అయ్యా, నీ మాటలు విని మాకు కష్టమైన బాధన వేదన సోదరుని చీకటైన ఏది ఉపద్రవమును మా మీదకి వచ్చిన తండ్రి, నీవు ఉన్నావని తండ్రి నాన్న విశ్వాసంతో ముందుకు సాగే భాగ్యం కలుగు చేసి, అలాగే మా కుటుంబాలు కలుగుతున్న ప్రతి వేద సోదరులకు ఆకలి దప్పులు తండ్రి ప్రతిదీ కూడా ఆర్థిక స్థితిలోంచి, అప్పులోంచి, బాధల్లోంచి, రోగాల్లోంచి మమ్మల్ని తప్పించి గొప్ప చేసి తండ్రి యేసయ్య, నీ నామాన్ని గణపరచుకోమని, అయ్యా నీ నామాన్ని గణపరచుకోమని తండ్రి యేసయ్య, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని సర్వాధికారాన్ని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరిని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.